ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మంచి గుడ్ న్యూస్. మన చంద్రబాబు నాయుడు సారు మంచి గుడ్ న్యూస్ చెప్పాడు. ఏం చెప్పాడంటే సంపద సృష్టించి మనకు పథకాలన్నీ ఇస్తా అన్నాడు. ఎందుకంటే సంపద మనకు లేదు కదా, ప్రతి ఓ పథకం ఇవ్వాలంటే సంపద కావాలి కదా. కేంద్ర ప్రభుత్వం మనకేమీ లే, మండిచేయి చూపించా. జగన్ కంటే 1000 రెట్లు బెటర్గా ఇస్తాడు చంద్రబాబు నాయుడు. కావాలంటే కొన్నాళ్ళు వెయిట్ చేయండి ప్రజలు. లాస్ట్ 5 సంవత్సరాల తర్వాతనే మనకు వస్తాయి పథకాలు. ఎవరే కానీ ప్రజలు అదే పడకండి, బాధపడేది కానీ డిసప్పాయింట్ కానీ ఎవరు కాకండి. జగన్ కంటే 1000 రెట్లుగా మనం ఇస్తాం. లాస్ట్ 5 సంవత్సరాల తర్వాత అయినా ఇస్తాం. మనకి ఎంత ఇచ్చాడు మొన్న కేంద్ర ప్రభుత్వము? 15,000 కోట్లు ఇచ్చింది. బీహార్కు 60,000 కోట్లు ఇచ్చింది. ఎందుకంటే మన కెపాసిటీ బీహార్ కెపాసిటీ ఆడే తెలిసిపోయాయి. చంద్రబాబు నాయుడు కెపాసిటీ బీహార్. ఎందుకంటే మనకు వాళ్ళకి ఎంత వ్యత్యాసం ఉందో చూడు. మనకు 15,000 కోట్లు ఎక్కువ ఇచ్చారు, వాళ్ళకి 60,000 కోట్లు ఇచ్చాడు. కానీ మన చంద్రబాబు నాయుడే ఎక్కువ ఇచ్చాడు. మనకు అప్పు ఇచ్చారు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చాడు. అంటే మనం సోమరిపోతులు అవుతారని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్పు ఇచ్చాడు 15,000 కోట్లు, వాళ్ళకి ఫ్రీగా ఇచ్చారు. ఎందుకంటే బీహార్ ఎప్పుడైనా సోమరిపోతులు అవుతారని. మనకు వాళ్ళకు ఎంత తేడా ఉంది చూడండి. కానీ చంద్రబాబు నాయుడు మంచి పథకం తీసేశాడు. ఎందుకంటే ఆరోగ్యశ్రీ జగను 25 లక్షలు పెట్టాడు ఒక మనిషికి. అంటే గుండె ఆపరేషన్ కానీ కాలు ఇరిగిపోయినా కానీ ఏదైనా కానీ. చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు? మెయిన్ ఆ పథకం తీసేశాడు. ఎందుకంటే సోమరిపోతులు అవుతారని. ఇంకా అమ్మఒడి అంటావా ఉద్యోగిస్తా అన్నాడు, అమ్మఒడి కూడా తీసేశాడు. ఎందుకు తీసేశాడు? గవర్నమెంట్ స్కూల్కి పోతాం కదా పిల్లలు, మీకెందుకు డబ్బులు అని. గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు అవసరం లేదు డబ్బులు, ప్రైవేట్ స్కూల్ వాళ్ళకే ఇస్తే సోమరిపోతులు అవుతారని ఆ పథకం కూడా తీసేశాడు. ఇంకా గ్యాస్ 3 సిలిండర్లు చెప్పాడు సంవత్సరానికి. లేడీస్ ఇబ్బంది పడతారు, గ్యాస్ అయితే లైటర్ కొట్టేకి రాదు కదా, గ్యాస్ మొన్న ఏమన్నా ఫెయిల్ అయితేనే ఆ పథకం కూడా తీసేశాడు. బస్సులు ఫ్రీ అని చెప్పాడు. బస్సులు ఎందుకు వద్దనుకున్నాడు తెలుసా? ఇంకా మొగుల దగ్గర ఏడకాపరం చేస్తారు. ఇంక ఎక్కిన బస్సు దిగే బస్సు పుట్టింటికి రోజు పోతారు. తిట్టినా పోతారు, కొట్టినా పోతారు, కూర చేయలేదని ఏమన్నా అరిసినా పోతారు. అది మంచి గుడ్ న్యూస్. ఆ పథకం తీసేయడం కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోవచ్చు. బీసీలకు 45 ఏళ్ళకు ఇస్తా అన్నాడు. 45 ఏళ్ళకు, 50 ఏళ్ళకు కూడా కాదు, 45 ఏళ్ళకు మీకు పింఛన్ ఇస్తా అన్నాడు. ఆ పథకం ఎందుకు తీసేశాడంటే ఇస్తే సోమరిపోతులు అవుతారని. శ్రీలంక అవుతుంది, అది కూడా ఒక గుడ్ న్యూసే. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇట్లా పథకాలు మంచి పెట్టాడు. దీనిని తోడుతూ ఇంకోటి చెప్పాడు నాకు చంద్రబాబు నాయుడు, అది పథకం హైలైట్. కరెంటు మన తోటలోనే మనమే సృష్టించుకొని పక్కన వాళ్ళకు, అంటే ఏరే రాష్ట్రానికి హైదరాబాద్కి కానీ దానికి కానీ అమ్ముకోవచ్చు అని చెప్పాడు. కానీ నేను సెట్ వేసాను ఇటు పొట్టెళ్లకు. దగ్గర 2 నెలలు అవుతుంది. కరెంటు చంద్రబాబు నాయుడిని రోజు అమరావతి కలిసి, సార్ ఎలా సార్ మనం సృష్టించుకునేది కరెంటు, తయారు చేసుకునేది ఎలా అని దాన్ని ఫాలో అయిదాం అనుకుంటా. కానీ చంద్రబాబు నాయుడు ఈ విషయాల్లో చాలా విషయాల్లో నచ్చుతాడు మనకు. జగన్కు చంద్రబాబు నాయుడుకి చాలా తేడా ఉంటుంది. జగన్ నిజం చెప్తాడు, చంద్రబాబు నాయుడు అబద్ధం చెప్తాడు. కానీ అనుకుంటారు చంద్రబాబు నాయుడే నిజం చెప్పేది, జగన్ అబద్ధం చెప్తాడు. సంపద సృష్టించి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రతి ఒక్క పథకం ఇస్తాం.